హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ జాబ్స్ అప్డేట్. ఈరోజు మనం కెరీర్లోని అత్యంత ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఇంటర్వ్యూ. చాలామందికి టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, మంచి పర్సెంటేజ్ ఉంటుంది. కానీ ఇంటర్వ్యూ అనగానే ఎక్కడలేని టెన్షన్ వచ్చేస్తుంది. చేతులు వణుకుతాయి, అసలు ఏం మాట్లాడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే ఈ వీడియోలో మనం ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్గా ఎలా ఫేస్ చేయాలి, హెచ్ఆర్ అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అనే విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఇంటర్వ్యూ అంటే కేవలం ప్రశ్నలు జవాబులు మాత్రమే కాదు. అది మీ యాటిట్యూడ్ మరియు మీ కాన్ఫిడెన్స్ని పరీక్షించే ఒక సందర్భమని గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు చేయాల్సిన మొదటి పని రీసెర్చ్. మీరు ఏ కంపెనీకి వెళుతున్నారు, ఆ కంపెనీ ఏం చేస్తుంది, వారి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది గూగుల్లో చూసి తెలుసుకోండి. ఎందుకంటే మా కంపెనీ గురించి మీకేం తెలుసు అని అడిగినప్పుడు మీరు మౌనంగా ఉంటే అది నెగటివ్ ఇంప్రెషన్ ఇస్తుంది. రెండవది మీ డ్రెస్సింగ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అందుకే ఎప్పుడూ ఫార్మల్ వేర్ వేసుకోండి, నీట్గా గ్రూమింగ్ చేసుకోండి. ఇది మీలో ఒక ప్రొఫెషనల్ లుక్ని తీసుకురావడమే కాకుండా మీ కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది. ఇక ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లేటప్పుడు పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళండి. చిరునవ్వుతో విష్ చేయండి. వాళ్ళు కూర్చోమని చెప్పే వరకు కూర్చోకండి. కూర్చున్నప్పుడు కూడా నిటారుగా కాన్ఫిడెంట్గా కూర్చోండి. కాళ్ళు ఊపడం లాంటివి చేయకండి. ఇంటర్వ్యూలో దాదాపు అందర్నీ అడిగే మొదటి ప్రశ్న టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి చెప్పండి. దీనికి సమాధానం చెప్పేటప్పుడు మీ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చెప్పకుండా మీ పేరు, మీ ఊరు, మీ ఎడ్యుకేషన్, మీకున్న స్కిల్స్ మరియు మీ అచీవ్మెంట్ల గురించి క్లుప్తంగా చెప్పండి. ముఖ్యంగా మీరు ఫ్రెషర్ అయితే మీ ప్రాజెక్ట్ గురించి చెప్పడం చాలా ముఖ్యం. అలాగే మీ స్ట్రెంగ్త్స్ అడిగినప్పుడు నేను హార్డ్ వర్కర్ని, క్విక్ లెర్నర్ని అని చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ కూడా ఇవ్వండి. అలాగే వీక్నెస్ అడిగినప్పుడు అది మీ ఉద్యోగానికి ఇబ్బంది కలిగించనిదిగా ఉండాలి. ఉదాహరణకు, నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం, కానీ దాన్ని తగ్గించుకోవడానికి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని పాజిటివ్గా ముగించాలి. ఇకపోతే మీకు తెలియని ప్రశ్న ఏదైనా అడిగితే దానికి తప్పు సమాధానం చెప్పే బదులు నిజాయితీగా సార్ నాకు ఆ విషయం గురించి ప్రస్తుతం తెలియదు, కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పడం మంచిది. ఇది మీ నిజాయితీని చూపిస్తుంది. ఇంటర్వ్యూ మధ్యలో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఇంటర్వ్యూ చేసేవారి కళ్లలోకి చూసి మాట్లాడండి. అది మీ ఆత్మవిశ్వాసాన్ని తెలియచేస్తుంది. చివరిగా ఇంటర్వ్యూ ముగిసేటప్పుడు మీకేదైనా ప్రశ్నలున్నాయా అని వారు అడిగితే నో సర్ అని చెప్పకుండా జాబ్ రోల్ గురించి లేదా కంపెనీ కల్చర్ గురించి ఏదైనా ఒక మంచి ప్రశ్న అడగండి. ఇది మీకు ఆ జాబ్ పట్ల ఉన్న ఆసక్తిని చూపిస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ అనేది ఒక సంభాషణ మాత్రమే, అది ఇంటరాగేషన్ కాదు. కాబట్టి కూల్గా ఉండండి, మీ మీద మీకు నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూ టిప్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు కెరీర్ గైడెన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఏ టిప్ ఉపయోగపడుతుందో తెలియదు కదా. మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఫస్ట్ జాబ్స్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.